పెట్రోల్ దెబ్బకి కూరగాయలు ధరలు పెరిగిపోయినాయి అంటూ సాక్షి రాసుకొచ్చింది. పెట్రోల్ ధర అయినా కాకపోయినా కూరలు ఎండాకాలంలో పెరుగుతాయి. మామూలుగా ఏప్రిల్ నెల మొదట్లో బానే ఉంటాయి. ఇప్పుడు నేను లాస్ట్ 1 మంత్‌లో చూసినప్పుడు మొదట్లో మొదటి వారంలో టమోటాలు కేజీ ఆహ్, 20 రూ. 15 పడ్డాయి. తర్వాత రూ. 25 అయినాయి. ఇప్పుడు రూ. 50 అయినాయి. కూరలన్నీ గూడా ధరలు పెరిగిపోయినాయి. కూరలు పెరగడానికి కారణం ఎండాకాలంలో కూరల పంట తగ్గుతది. దాంతో పాటు పెట్రోల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. రాబోయేటటువంటి రోజుల్లో రాబోయే 2 నెలల్లో కూరల ధరలు మరింత పెరుగుతాయి. ప్రభుత్వం ఈ సందర్భంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే, సరే రైతు బజారులో కూరగాయలు రైతులొచ్చి అమ్ముతున్నారో లేదో అనేది ప్రజలందరికీ తెలిసిందే. అక్కడున్నటువంటి డ్వాక్రా బజార్లుంటాయి గదా! లేదా అక్కడే అవసరమైతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాధవ్ ఫోటోనో, మోడీ ఫోటోనో పెట్టుకొనైనా సరే, ప్రతి రైతు బజార్‌లో లేదంటే ప్రతి సెంటర్‌లో కూరగాయల స్టాల్స్ పెట్టి, బయట మార్కెట్‌లో దొరికే ధర కంటే ఒక రూ. 2 తక్కువకిస్తే ప్రజలు ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు.